ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీదే పైచేయి. నియోజకవర్గానికి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన నేత కాస్త మృతి చెందడంతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ సీటు కోసం ఇద్దరు కుమారులు పోటీ పడుతున్నారు. నాదంటే నాదని రోడ్డుకెక్కారు. ఇలా గత 6 నెలల నుంచి రోడ్డు మీదే ఉన్నారు. అధినేతకు చికాకు పుట్టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటలాంటిది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. కంచుకోటకు బీటలు వారేలా గాలి తనయులు వ్యవహరిస్తున్నారు. పార్టీతో పాటు కుటుంబ పరువును తీసుకుంటున్నారు. నగరిలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు పంటి కింద రాయిలా తయారయ్యాయి. పార్టీకి కంచుకోటలా ఉన్న నగరిని మళ్లీ గుప్పెట్లోకి తెచ్చుకోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. తల్లి సరస్వతమ్మతో కలిసి పెద్ద కుమారుడు జగదీష్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు చిన్న కుమారుడు భానుప్రకాష్ ఒంటరిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. గాలి కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కొలిక్కిరాక అధినేత తలపట్టుకుంటున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుల వ్యవహార శైలితో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముద్దుకృష్ణమ్మ వారసుడు ఎవరో తెలియక నేతలు, ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. ఇద్దరు కొడుకులు జగదీష్, భానుప్రకాష్లు వారసుడు తానంటే తానేనంటున్నారు. సోదరుల మధ్య గొడవతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని తల్లి గాలి సరస్వతమ్మకు కట్టబెట్టారు. ఆ తర్వాతైనా వివాదం సద్దుమణుగుతుందనుకుంటే అదీ జరగలేదు. పెద్ద కొడుకు జగదీష్ కాస్త పట్టువిడుపులకు వెళ్తున్నా చిన్న కుమారుడు భానుప్రకాష్ మాత్రం టికెట్ కావాల్సిందేనంటూ మొండి పట్టుదలకు పోతున్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నగరి నుంచి పోటీ చేసి తీరుతానంటున్నాడు. దీంతో నగరి అభ్యర్థి ఎంపిక వ్యవహారం చంద్రబాబుకు చికాకు పుట్టిస్తోంది. జగదీష్, భానుప్రకాష్లను చంద్రబాబు హెచ్చరించినా ఇద్దరిలో మాత్రం మార్పు రాలేదు. కుటుంబ సమస్య ఇప్పట్లో తేలదని నిర్ధారణకొచ్చిన చంద్రబాబు కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి బరిలో దిగి నగరి సీటును మళ్లీ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. రోజా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే రోజాను సమర్థవంతంగా ఢీకొట్టే అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు కష్టంగా మారింది. టీడీపీ నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలల అధినేత అశోక్ రాజు నగరి టికెట్ ఆశిస్తున్నారు. ఆర్థికంగా అశోక్ రాజు స్థితిమంతుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలున్నాయి. అశోక్ రాజును నగరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగదీష్, భానుప్రకాష్, అశోక్ రాజు పేర్లతో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై ఫైర్ అవుతున్న రోజాను రాజకీయంగా కట్టడి చేసేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. నగరి టికెట్ గాలి కుటుంబానికే దక్కుతుందా, లేదంటే మరో వ్యక్తిని చంద్రబాబు బరిలో దించుతారా అన్న విషయం తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.